హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం నేను మీ ఆశ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి ఈరోజు దివాళీ స్పెషల్ వీడియో ఏంటంటే మైసూర్ పాక్ చూద్దాం రండి వీడియో చేస్తూ మాట్లాడుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ సమయం తీసుకోదు చాలా ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది అన్నీ సమానంగా పావు కేజీ శనగపిండి పావు కేజీ నెయ్యి పావు కేజీ షుగరు సమానంగా కొంచెం సిమ్లో పెట్టి స్టవ్ కొంచెం వేయించుకుందాం ఒక 2 నిమిషాలు అలా వేయించుకుందాం పిండి పచ్చి వాసన లేకుండా ఒక అరకప్పు వాటర్ వేసి పావు కేజీ షుగరు తీగి పాకం అండి గులాబ్ జామ్ కన్నా కొంచెం ఎక్కువ బాగా ఇలా పట్టుకుంటే తీగ వచ్చేటట్టుగా పాకం పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకుని పాకం రాకుండా పిండి వేయకూడదు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని పాకం వచ్చిన తర్వాత వేసేద్దాం సన్నగా వేసి కలుపుకుంటూ వేసి తిప్పుకుందాం జాగ్రత్తగా ఎక్కువగా తిక్కు పాకం కూడా అయిపోక్కర్లేదు సమానంగా చూసుకోండి మీరు పాకం వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి అస్సలు ఉండత లేకుండా మెత్తగా కాటుకలాగా పిండి కలవాలి చాలా ఈజీ అండి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది బయట అమ్మేదానికన్నా మనం ఇంట్లో చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది ఫ్రెష్గా ఆడించిన శనగపిండి వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది పావు కేజీ నెయ్యి పావు కేజీ నెయ్యి మీ ఇష్టం ఒకసారి వేసినా పర్లేదు లేదా కలుపుతూ కొంచెం కొంచెంగా వేసుకున్నా పర్వాలేదు మొత్తం మీద పావు కేజీ పిండికి పావు కేజీ నెయ్యి పడుతుంది జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఒక 5 నిమిషాల పాటు ఆ నెయ్యి అంతటినీ లోపల తీసుకుంటుంది అది గట్టిగా బాగా చూసారా దగ్గరికి అయిపోయింది నెయ్యి అంతా లాగేసుకుంది ఇంకా కావాలంటే కొంచెం పడుతుంది కూడా ఇంకో 2 స్పూన్లు వేసుకుందాం ఎంత నెయ్యి వేసుకుంటే అంత గుల్లగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి అయిపోయింది ఒక 5 నిమిషాల పాటు అలాగా దగ్గరికి బాగా మెత్తగా అయ్యేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక పాత్రకి బాక్స్ లాంటి దానికి నెయ్యి రాసుకుని దాంట్లో వేసేద్దాం వేడి మీదే వేయాలి మీరు ఏమాత్రం లేట్ చేసినా అది గట్టి కట్టేస్తుంది వెంటనే వేడి మీదే బాక్స్లో వేసి నొక్కేసి కొంచెం కొద్దిగా ఒక 2 నిమిషాలు ఆగి కట్ చేసుకుంటే అయిపోతుంది వెంటనే గట్టిగా అయిపోతుంది వెంటనే గిన్నెలో వేసేసి నొక్కేద్దాం బాగా దగ్గరికి నొక్కేసుకుని ఒక్క 2 నిమిషాలు అలా ఉంచి తిరగేసేయచ్చు ప్లేట్లోకి తిరిగేసుకుని కట్ చేసుకుంటే వేడి వేడి మైసూర్ పాకు రెడీ దివాళీ స్పెషల్గా చూడండి ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది గట్టిగా నొక్కుని బాక్స్కి సరిపడా వేసి నొక్కేసి కొద్దిగా 2 నిమిషాలు ఆగాం కదా తిరిగేసేసాం సరే అంత చక్కగా వచ్చిందో వెంటనే ముక్కలు కోసేసుకుంటే మనకి బాగా చల్లారికైతే ఇరిగిపోతుంది మళ్ళీ ముక్కలు కరెక్ట్గా రావు మీకు సమానంగా ముక్కలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు మీరు బయటే పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ మైసూర్ పాక్ ఇంట్లో ట్రై చేయండి మనం కొన్నదానికన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది సరే ముక్కలు ఎరగకుండా చక్కగా వచ్చింది సమానమైన పాళ్ళు వేసుకుంటే మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది తక్కువ వేసుకున్నా కానీ ఇరిగిపోతుంది మళ్ళీ ముక్క అవ్వదు సమానంగా వేసుకోవాలన్నీ ఒక ముక్క తీసి చూద్దామండి చూసారా కరెక్ట్గా అయింది మైసూర్ పాక్ అంటే మైసూర్ పాక్ గొల్లగా లోపల థ్యాంక్ యూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ